విశ్వాసం విధేయత చూపుతానని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పబ్లిక్ ప్లేస్ లో స్వేరింగ్ ఇన్ సెరమనీ నేను చేసిన సీఎం. నేనైతే మీరవుతారు అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. ఏంటి బాబు గారు ఓడిపోయినందుకు బాధపడుతున్నారా? గెలుపోవటంలో అనేటివి పాలిటిక్స్లో కామన్ ఇష్యూస్ అండి. ఎనలైజ్ చేసుకుని ముందు పోవాలి కానీ బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. అఫ్ కోర్స్, కానీ ఇవి ఎప్పట్లా జరిగిన ఎలక్షన్స్లా కావు కదా. ఎక్కడైనా గెలుపుకి కారణం గెలిచేవాడే అవుతాడు, ఓటమికి కారణం ఓడినవాడే అవుతాడు. కానీ మొదటిసారి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కారణం మాత్రం ఒక్కడే, బ్రదర్ ఎన్టీ రామారావు. భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా. నిజమే అండి, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను చాలా పనిచేశాను. అయినా కానీ అందరూ మా మామగారిని చూశారు, కానీ నేను చేసిన మంచి పని ఎవరు చూశారు? మహామహులందరూ చాలా మంది ఓడిపోయారు. రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. ఇంతకీ ప్రతిపక్షంలో అల్లుడి గారి స్థానం ఏమిటో? స్థానము పార్టీకి నిజాయితీగా పనిచేసిన ప్రత్యర్థిగానే చూశారు. పాలిటిక్స్ వదిలేస్తున్నానండి. తిరుపతిలో బిజినెస్ స్టార్ట్ చేశాను, విష్ణుప్రియ హోటల్స్. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామారావు గారు, ముఖ్యమంత్రి కూర్చునే చోటు అంటే మీది, ఇది మాది. నెంబర్ 2 పొజిషన్. నమస్కారం. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారన్నగారు. నమస్కారం అండి. ఈ శాసనసభ రాష్ట్ర భవిష్యత్ రచన చేసే బ్రహ్మపీఠం, ప్రజల రేపటిని ప్రసవించే మాతృగర్భం. ఇక్కడ అర నిమిషం వృధా చేసిన అన్నం పారేసినట్టే. ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి పనిచేద్దాం. తప్పకుండా సీఎం గారు. బాగున్నారా? అసలే నీ ఒంట్లో బాగోలేదు. నాన్నగారు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనేసరికి ఫోన్ చేశారే. కూతుళ్ళందరినీ రమ్మన్నారమ్మా. నా కోసమైతే కాదు. ఎందుకో ఆయన్నే అడగండి. నమస్తే అమ్మ. నమస్తే. రండి రండి. బాగున్నారా? కూర్చోండి. మన ఇంటి నుంచి మొదలైన సంస్కరణ ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేస్తున్నాం. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తున్నాం. తారకం, సంతోషమేగా? అందరూ కలిసివ్వండి. ఏ హక్కైనా మొదలయ్యేది అమ్మతోనే. ముందు నువ్వే ఉండాలి. ఉన్న పలంగా మార్పు రావాలంటే ఎలా వస్తుందండి? 36 ఏళ్లుగా పేరుకుపోయిన మురికి వెంటనే కడిగేయడం కుదురుద్దా? ఇక్కడ పని కాదు కానీ భాస్కరరావు గారి దగ్గరికి వెళదాం. ఇక ఆత్మగౌరవంతో నా తెలుగింటి ఆడపడుచులందరూ తలెత్తుకుని బతకాలి. రాజుగారు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫైల్ కూడా తొందరగా మూవ్ చేయండి. శేనయ్య గారు, ఆర్టీసీ బస్సుల్లో మొదటి 4 వరుసలు మహిళలకే కేటాయిస్తున్నట్టు జీవో సిద్ధం చేయండి. అలాగే సార్. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. అన్నగారు ఏదో ప్రయత్నిస్తున్నారు, సహకరిద్దాం. అందరూ అట్లా బయట మాట్లాడుకునే వాళ్ళే. ఆయన ముందు ఒక్కరి గొంతు పెగలదు. చెప్పేటోళ్ళు ఉండాలి, లేకపోతే 6 కోట్ల మంది ఆయన పక్కనున్న ఒంటరోడైపోతాడు. ఆయనకి చెప్తామా? అంత ధైర్యం పార్టీలో ఎవరికి లేదు బాబు. వాళ్ళైతే సరే, అల్లుడు చెప్పొచ్చు. నా వంత అయింది. పోనీ నువ్వు చెప్పి చూడు. ఉపేక్షించొద్దు. వీళ్ళ కదలికల మీద నిఘా ఉంచండి. కానీ వాళ్ళు మినిస్టర్స్ సార్. సో వాట్? మన వాడు తప్పు చేసినా తప్పే కదా. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బాబు? మీరేమో ముక్కుసూటిగా పోయే మనిషి,
మీలాంటి మంచి మనుషులు పాలిటిక్స్లో ఉండాలి, కానీ పాలిటిక్స్లో అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పటిదాకా మీరు అభిమానులు కొట్టే స్వచ్ఛమైన చప్పట్లు, ఏ స్వార్థం లేని పొగడ్తలేనుంటారు. కానీ ఇక్కడ అంతా స్వార్థంతో కూడిన చప్పుళ్ళే. విన్నట్టు ఉండాలి, కానీ నమ్మిందే చేయాలి. ఒక పొలిటీషియన్గా అయితే మీతో మాట్లాడే ధైర్యం చేసేవాడిని కాదు, ఏదో ఇంట్లో వాడిగా. హలో హలో బూ, నాన్నగారు, అల్లుడి గారిని బయలుదేరి ఇంటికి రమ్మను. ఇప్పుడా? రావాలి, రమ్మను. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం నూతన వార్డుల నిర్మాణం చేయాలి. భాస్కర్ రావు గారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ లంచగొడ్డితనం పేరుకుపోయింది. దాన్ని నిర్మూలించాలి. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. అలాగే సార్. ఇంత అనుభవం ఉంది, నేను చూసుకుంటాను కదా. నిశ్చింతగా ఉండండి. ముందు ముందు మీ గ్లామర్ పార్టీకి చాలా అవసరం. అప్పుడప్పుడు అరాకొరా సినిమాలు చేసుకోండి. ఇవన్నీ నాకు వదిలేయండి. నిరుద్యోగ నిర్మూలన చాలా ముఖ్యమైన విషయం. రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ తగ్గిస్తే సరిపోతుంది అనుకున్నాను కదా. చిన్నల్లుడు గారు వచ్చారు. మాట్లాడుతున్నాం కదా. రమ్మనండి, మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇంతకంటే మంచి మార్గం లేదు. బాబు రండి. నమస్కారం. మీకేదో కుటుంబ విషయాలు ఉన్నట్టున్నాయి. అల్లుడు గారితో మాట్లాడండి. ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులే కాదు, పార్టీ సభ్యులు కూడా. ఆలోచించాం. ఇప్పుడు మీరు ఏ పార్టీలో లేరు. తెలుగుదేశానికి మీరు అవసరం. కూర్చోండి. మీరు చెప్పండి. నిరుద్యోగ సమస్యకి సొల్యూషన్ చూద్దామని. చెన్నారెడ్డి గవర్నమెంట్ దాకా రిటైర్మెంట్ ఏజ్ 55 ఉండేది. వారు వచ్చి 58 ఏళ్ళు చేశారు. అది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మేలవుతుంది, కానీ కొత్తగా రావాల్సిన వాళ్ళకి 3 ఏళ్ళు లేట్ అవుతుంది. కాబట్టి మనం పాత పద్ధతినే ఫాలో అయితే మంచిదని. ఇది ఈజీగా తీసుకునే డెసిషన్ కాదండి. ఉద్యోగస్తుల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. కొంచెం ఆలోచిస్తే మంచిది. అది కాదు నాయుడు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, పర్వాలేదు. కానీ నిరుద్యోగులకి ఏమి ఇస్తాం? ఉద్యోగమే ఇవ్వాలి. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. మళ్ళీ కలుద్దాం. అలాగే రామారావు గారు. ఆల్ ద బెస్ట్ నాయుడు. మన పార్టీ మా ఇమేజ్ మీద ఆధారపడి సాగుతుంది. కానీ మనమంతా పార్టీ ఇమేజ్ మీద ఆధారపడినప్పుడే అది కొనసాగుతుంది. పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టంగా ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా తయారు చేయండి. ఈ రోజు నుంచి నేను తెలుగుదేశం కార్యకర్తని. పార్టీకి పాలేరులా పనిచేస్తాను. వెరీ గుడ్. ఇలా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మద్రాస్ దాకా ఇంటర్లింక్డ్ కెనాల్స్ ద్వారా నీటిని డైవర్ట్ చేస్తాం. కరెక్ట్గా 406 కిలోమీటర్లు అవుతుంది సార్. వెల్ డన్ శ్రీరామకృష్ణయ్య గారు. పక్క రాష్ట్రానికి మనం నీళ్లు ఇవ్వడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో. ఇలా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వెలుగోడు, సోమశిల, కందలేరు రిజర్వాయర్స్ మీదుగా మద్రాస్ దాకా నీరు పెడితే రాయలసీమ, నెల్లూరులోని 5,75,000 ఎకరాల కరువు ప్రాంతాలకు నీరు పెడుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. దీనికి అయ్యే ఖర్చులో అధిక భాగం తమిళనాడు పెట్టుకోవాలి. సో తమిళ సోదరులకు తాగునీరు, మనకు సాగునీరు.
ఈ ప్రాజెక్టుకు తెలుగు గంగా అని పేరు పెట్టాలి. తమిళనాడుకు మన ఔదార్యం ఎల్లకాలం గుర్తుండాలి. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది సార్. Stop it! ఏం జరుగుతోంది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సార్ వాళ్ళు ఆవేశంతో ఉన్నారు, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. ఆఫీసర్, డిస్పర్స్! మీరు వెళ్ళకపోతే లాఠీ చార్జ్ ఆగండి. చేస్తుంది.